నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. అంతర్జాతీయంగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ గాజాలో అమాయక పాలస్తీనియన్ల రక్తం ఇంకా ఏర్లై పారుతూనే ఉంది. దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ జరిపిన భీకర వైమానిక దాడిలో ఒక పాలస్తీనా మహిళ, ఒక చిన్నారి దారుణంగా ప్రాణాలు కోల్పోయారు. నిరాశ్రయులైన ఒక సామాన్య కుటుంబం తలదాచుకుంటున్న గుడారాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం ఈ బాంబుల దాడికి తెగబడింది. ఒక ఉగ్రవాదిని హతమార్చేందుకే ఈ దాడి చేశామని ఇజ్రాయెల్ చెప్పినప్పటికీ ఈ బలహీనమైన ఒప్పందం కారణంగా గాజా సరిహద్దులో నెలకొన్న భయానక ఉద్రిక్తతల పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య 2 సంవత్సరాలకు పైగా సాగిన భీకర యుద్ధానికి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో గత అక్టోబర్లో ఒక చారిత్రాత్మక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో యుద్ధం ముగిసిపోతుందని ఆ తీర ప్రాంతంలోని పాలస్తీనియన్లు ఆశపడ్డారు. కానీ ఆ ఆశలన్నీ అడియాసలవుతూ అక్కడ మళ్లీ మరణాల సిరీస్ మొదలైంది. సోమవారం పశ్చిమ ఖాన్ యూనుస్లోని మువాసి ప్రాంతంలో నిరాశ్రయులైన ఒక కుటుంబం తలదాచుకుంటున్న టెంట్ లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దళాలు హఠాత్తుగా బాంబుల వర్షం కురిపించాయి. ఈ ఘోర ప్రమాదంలో ఒక పాలస్తీనా మహిళతో పాటు ఒక చిన్నారి అక్కడికక్కడే మరణించారు. గాయపడిన వారిని చేర్చిన కువైట్ తాత్కాలిక ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం ఈ దాడిలో మరో చిన్నారి కూడా తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. తాము ఒక ఉగ్రవాదిని లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించినప్పటికీ అందుకు సంబంధించిన మరిన్ని పక్కా వివరాలను వెల్లడించడానికి నిరాకరించింది. 2 వైపులా భీకర పోరాటం కొంత సద్దుమడిగినట్లు కనిపిస్తున్నప్పటికీ ప్రస్తుతం కుదిరిన ఈ బలహీనమైన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్ దళాలు దాదాపు ప్రతిరోజు గాజా సరిహద్దుల్లో షెల్లింగ్కు దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి. హమాస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో భాగమైన ఐక్యరాజ్య సమితి సంస్థలు స్వతంత్ర నిపుణులచే సాధారణంగా విశ్వసనీయమైనదిగా పరిగణించబడే గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ దాడులపై సంచలన నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నాటి నుండి ఇజ్రాయెల్ దళాలు తమ సైనిక నియంత్రణలో ఉన్న ప్రాంతాల సమీపంలో నివసిస్తున్న పాలస్తీనియన్లపై పదే పదే వైమానిక దాడులు, నిరంతర షెల్లింగ్ ను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ దాడుల వల్ల ఒప్పందం తర్వాత కూడా గాజాలో ఇప్పటి వరకు 880 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోవడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. అయితే గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ మరణాల వివరాలలో సామాన్య పౌరులు ఎంతమంది, అలాగే మిలిటెంట్లు ఎంతమంది ఉన్నారు అనే ఖచ్చితమైన వర్గీకరణను మాత్రం అందించలేదు. మరోవైపు తాము కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం లేదని ఇజ్రాయెల్ గట్టిగానే వాదిస్తోంది. గాజాలోని మిలిటెంట్లు తమ సైనికులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతున్నారని, ఆ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు తమ సైనికులకు పొంచి ఉన్న ముప్పునకు ప్రతిస్పందనగా మాత్రమే తాము ఈ ఆత్మరక్షణ దాడులు చేయాల్సి వస్తుందని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో అమల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన వివిధ ఘర్షణల్లో 4 ఇజ్రాయెల్ సైనికులు కూడా మరణించినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రకటించింది. ఇరు పక్షాల పంతాలు, నిరంతర దాడుల కారణంగా గాజాలో శాంతి అనేది కేవలం కాగితాలకే పరిమితమై క్షేత్రస్థాయిలో మాత్రం సామాన్యుల ప్రాణాలు గాల్లో కలుస్తూనే ఉన్నాయి.